దోస్త్ అంటూనే ఢోకా ఇచ్చేలా మిత్ర దేశం అంటూనే మరోపక్క నిందలు వేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్. మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన పని ఇప్పుడు భారత్లో ఆగ్రహానికి కారణమవుతోంది. డ్రగ్స్ రవాణా ఉత్పత్తి దేశాల సరసన భారత్ను చేర్చాడు ట్రంప్. ఇలా భారత్ను మళ్లీ అపఖ్యాతి పాలు చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచంలో డ్రగ్స్ కట్టడి కోసం తయారు చేసిన మాదక ద్రవ్యాల ఉత్పత్తి రవాణా జాబితాలో మన దేశంతో పాటు పక్క దేశం చైనా పేరును కూడా లిస్ట్ చేశారు. ఇలా ఎలాగైనా సరే ఇండియాను బద్నాం చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించిన ట్రంప్ భారత్ను అపఖ్యాతి పాలు చేసే ఎత్తుగడ. డ్రగ్స్ రవాణా ఉత్పత్తి దేశాల సరసన భారత్ను చేర్చిన అమెరికా. ట్రంప్ తీరుపై భగ్గుమంటున్న ఇండియా. ట్రంప్ మరోసారి తన తెంపరితనాన్ని చూపించాడు. తనకు మంచి మిత్రదేశం అంటూనే వివాదాస్పద అపఖ్యాతి పాల్చేసే జాబితాలో భారత్ను అమెరికా చేర్చింది. మాదక ద్రవ్యాల కట్టడిపై ఉక్కుపాదం మోపే భారత్ను ప్రధాన డ్రగ్స్ రవాణా ఉత్పత్తి దేశాల జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేర్చాడు. అధ్యక్షుడి సంకల్పం పేరుతో ఓ పత్రాన్ని అమెరికా కాంగ్రెస్కు ట్రంప్ సమర్పించారు. ట్రంప్ డ్రగ్స్ కట్టడి కోసం తయారు చేసిన లిస్టులో భారత్ సహా బహమాస్, బెలీజ్, బొలివియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికా రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హౌతీ, హోండురాస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగ్వా, పాకిస్తాన్, పనామా, పెరు, వెనిజువెలా సహా 23 దేశాలు ఉన్నాయి. ఈ జాబితాను సిద్ధం చేసి యుఎస్ కాంగ్రెస్ కు ట్రంప్ సమర్పించారు. విదేశాల్లో ఉత్పత్తయ్యి ఈ దేశాల గుండా అమెరికాకు డ్రగ్స్ రావడం లేదా ఈ దేశాల్లో డ్రగ్స్ తయారు చేయడం జరుగుతోందనేది ట్రంప్ ఆరోపణ. డ్రగ్స్ అక్రమ రవాణా, డ్రగ్స్ ఉత్పత్తి వల్ల అమెరికాలో ప్రజలకు భద్రత కరువవుతోందని ట్రంప్ అంటున్నారు. ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో చేర్చిన ఈ లిస్టులోని దేశాల పట్ల చాలా కఠినంగా ఉండబోతున్నట్లు చెప్పారాయన. డ్రగ్స్ ను ఏ రూపంలో అమెరికాకు చేర్చినా వారిపై కఠిన చర్యలుంటాయన్న హెచ్చరికలు చేశారు ట్రంప్. గతంలో వెనిజువెలా దేశాన్ని డ్రగ్స్ కు అడ్డాగా చెబుతూ ఆ దేశాధ్యక్షుడి అరెస్టుకు సహకరిస్తే 400 కోట్లు ఇస్తానంటూ ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించారు ట్రంప్. ఆ తరువాత వెనిజువెలా దేశం సముద్ర జలాల్లోకి అమెరికా ఆర్మీని కూడా దింపి ఆందోళనకు గురిచేశారు. ఇప్పుడు డ్రగ్స్ ఉత్పత్తి రవాణా చేస్తున్న దేశాల పేరుతో ఓ జాబితా చేయడం, అందులో భారత్ను ఇరికించడం ట్రంప్ కుట్రలో భాగమేనని అంటున్నారు. ఈ లిస్టులో చైనా పేరు కూడా ఉంది. ఎటు చూసినా ఇండియాకు ప్రపంచం దృష్టిలో చెడ్డ పేరు తేవాలని ప్రెసిడెంట్ ట్రంప్ చాలా గట్టిగానే కంకణం కట్టుకున్నట్లు ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది.